తెల్లదొరలు మన పొడి వ్యవసాయాన్ని ఆపేస్తున్నారు. అడవిలో పండ్లు కోసుకున్నా కట్టెలు తెచ్చుకున్నా కొడుతున్నారు బాబు. మన బతుకులు చీకటైపోతున్నాయి. భయపడకండి గన్నదొర, ఈ అడవి మనది. ప్రకృతి మనకిచ్చిన వరం ఇది. ఎవరో ఎక్కడో సముద్రాల అవతల నుంచి వచ్చి మనల్ని మన ఇంట్లోనే బానిసలుగా మార్చడం ఏమిటి అని బాబు. వారి దగ్గర తుపాకులున్నాయి. మనం బాణాలతో వారిని ఎలా గెలవగలం? ఆయుధం ముఖ్యం కాదు తమ్ముడు, ఆ ఆయుధాన్ని పట్టిన గుండెలో ఎంత ధైర్యం అన్నదే ముఖ్యం. ధర్మం మన వైపు ఉంది. పదండి, మన హక్కుల కోసం పోరాడదాం. సార్, రామరాజు టీం చింతపల్లి స్టేషన్ మీద దాడి చేసింది సార్. మన ఆయుధాలన్నీ పట్టుకుపోయారు. రాజును పట్టుకొని తీరాలి. రాజు, నువ్వు చట్టాన్ని అతిక్రమిస్తున్నావు. ఈ అడవి బ్రిటిష్ సామ్రాజ్యానికి. నువ్వు లొంగిపోవాలి. సైనికులారా, ఇతడిని బంధించండి. ఒక్క అడుగు ముందుకు వేసినా మీ ప్రాణాలు గాలిలో కలుస్తాయి. మా ఆయుధాలు కేవలం వేటాడటానికే కాదు, మీలాంటి వేటగాళ్లను తరిమి కొట్టడానికి కూడా వాడతాం. వందే మాతరం. మా ఆయుధాలు కేవలం వేటాడటానికే కాదు, మీలాంటి వేటగాళ్లను తరిమి కొట్టడానికి కూడా వాడతాం. వందే మాతరం. వందే మాతరం. జై సీతారామరాజు. సైనికులారా, ఇతడిని బంధించండి. నేను కల్నల్ రూదర్ఫర్డ్ని. రూదర్ఫర్డ్ ఈ దేశ మట్టిలో ఉంది. నువ్వు ఒక రాజుని చంపగలవు, కానీ ప్రతి తెలుగువాడి గుండెలో పుట్టే విప్లవాన్ని చంపలేవు. సైనికులారా, ముందుకు రండి. గురి చూసి కాల్చండి. వందే మా మా